ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ రాశి వారికి టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. నమ్మలేని రాజయోగాన్ని పొందబోతున్నారు. రేపటి నుంచి గ్రహస్థితుల్లో మార్పుల వలన వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం వరించబోతోంది? వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ యొక్క రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. రేపటి నుంచి గ్రహస్థితుల్లో మార్పుల వలన వృశ్చిక రాశి వారి జీవితంలో విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో విశేషమైన ఆర్థిక లాభాలను గడిస్తారు. కానీ వ్యాపారం మీరు అనుకున్న విధంగానే అభివృద్ధి చెందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అనుభవం లేని రంగంలో పెట్టుబడి పెట్టడం వలన నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కనుక ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అనుభవం ఉన్న వ్యక్తుల యొక్క సలహాలను సూచనలను తీసుకోవటం మంచిది. ఈ టైంలో ఆర్థికంగా విశేషమైనటువంటి రాబడి ఉంటుంది. సునాయాసంగా రుణ సమస్యలను తీర్చుకోగలుగుతారు. కానీ ఊహించని విధంగా ధనం ఖర్చయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శత్రువులపైన ఆధిక్యత వహిస్తారు. అంటే శత్రువులే మీకు మిత్రులు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. ఈ టైంలో వృశ్చిక రాశి వారు నూతనంగా గృహాన్ని గాని భూమిని గాని కొనుగోలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలని ఎప్పటి నుంచో మీరు అనుకుంటూ ఉన్నట్లయితే గనక ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఈ యొక్క రాశి వారు మీరు అనుకున్న విధంగానే ఖచ్చితంగా ఈ టైంలో నూతన వాహనాన్ని ఈ యొక్క రాశి వారు కొనుగోలు చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి కుటుంబ సభ్యులకు కొన్ని అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. అంటే మీ కుటుంబ సభ్యులకు కొన్ని అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వాహనాన్ని నడిపేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ టైంలో శ్వాస సంబంధమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి స్త్రీలకు అధికార యోగ్యత ఉంటుంది. ఉద్యోగ సంస్థల్లో కూడా మీదే పైచేయిగా ఉంటుంది. ఏ పనులు మొదలుపెట్టినా సరే పూర్తయ్యే వరకు కూడా వదిలిపెట్టరు. దీనివల్ల ఉద్యోగ సంస్థల్లో కూడా ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి కోసం దూర ప్రయాణాలను చేస్తారు. వ్యాపార విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, వృత్తి విషయంలో కావచ్చు, కొన్ని రోజుల పాటు కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తండ్రి విషయంలో కొన్ని ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. అంటే కారణం లేకుండానే మీకు మీ తండ్రికి విభేదాలు అంటే గొడవలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయన్నమాట. కనుక కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి 1-2 సార్లు ఆలోచించి మాట్లాడడం మంచిది. ఈ టైంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుక్రగ్రహం యొక్క సంచారం వలన దూర ప్రాంతంలో ఉన్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగ వ్యాపారాల్లో ఈ టైంలో చాలా బిజీగా ఉంటారు ఈ యొక్క రాశివారు. దీనివలన మీ వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగ సంస్థల్లో కూడా మీరు ప్రత్యేక గుర్తింపును పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంపై ఎక్కువగా శ్రద్ధ వహించటం వలన కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విభేదాలను ఎదుర్కొంటారనమాట. వ్యాపారానికి ఉద్యోగానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో కుటుంబానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలనే విషయాన్ని వృశ్చిక రాశి వారు గ్రహించాలి. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపటానికి ముందుగానే ప్రణాళిక వేసుకోవటం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలకు హాజరవుతారు. అలాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇకపోతే మీరు ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు కుటుంబ సభ్యులతో డిస్కస్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం మంచిది. ఈ టైంలో కుటుంబ సభ్యులు పూర్తిగా మీకు సపోర్ట్నిస్తారు. ఈ టైంలో ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు కూడా ఎక్కువ అవ్వటం వలన ఎక్కువగా పని చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఉద్యోగ సంస్థలో కావచ్చు, వ్యాపార సంస్థల వద్ద కావచ్చు, మీ దగ్గర లేని వ్యక్తుల గురించి అనవసరంగా మాట్లాడడం వల్ల కొన్ని నిందలను ఎదుర్కొంటారు. ఎందుకంటే మీ దగ్గర మాట్లాడే వ్యక్తులు మీ గురించి వేరే వారి దగ్గర చెప్పటం వలన మీరు కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక మీ దగ్గర లేని మూడో వ్యక్తి గురించి అనవసరంగా మాట్లాడడం మంచిది కాదనే విషయాన్ని వృశ్చిక రాశి వారు గ్రహించాలి. ఈ టైంలో ఆర్థికంగా అనుకూలంగానే ఉంటుంది. కానీ అధిక ఖర్చుల కారణంగా మీరు ఇతరుల నుంచి ఆర్థిక సహాయాన్ని కోరే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు రావటం వలన
కొన్ని ఊహించని ఖర్చులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నెల కొత్త పెట్టుబడులకు అంతగా అనుకూలంగా లేదు. అదేవిధంగా ఈ టైంలో మీ జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ సంతానం గురించి ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. మీ సంతానం వివిధ రంగాల్లో రాణించి మంచి విజయాన్ని సాధిస్తారు. దీని వలన మీరు మానసిక సంతోషాన్ని పొందుతారు. సంతానం ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలో వృశ్చిక రాశి వారికి తాత్కాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు తగిన విశ్రాంతి తీసుకోవటం మంచిది. ప్రతిరోజు ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం అనేది ఒక అలవాటుగా మార్చుకోవటం మంచిది. వ్యాపారం విషయంలో ఆలస్యం చేయటం వలన మీకు రావాల్సిన ఆర్థిక లాభాలు తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కనుక వ్యాపారం విషయంలో అధిక శ్రద్ధను వహించటం మంచిది. కొత్త పెట్టుబడులు పెట్టకుండా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి తగిన ఆలోచనలు చేయటం మంచిది. విద్యార్థులకు ఈ యొక్క ప్రస్తుత సమయం అనేది సామాన్యంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. చదువుపై మరింత శ్రద్ధ దృష్టి పెట్టడం మంచిది. కొన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండటం వలన భవిష్యత్తులో వచ్చే పరీక్షా ఫలితాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఎక్కువసార్లు ప్రయత్నించటం, అర్థవంతంగా చదవటం, సబ్జెక్టు నేర్చుకోవటం వలన మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని వృశ్చిక రాశి వారు గ్రహించాలి. ఇక రేపటి నుంచి మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం వృశ్చిక రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకుంటే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం వలన వృశ్చిక రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. సోమవారం రోజు శివాలయానికి వెళ్లి స్వామివారికి బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వృశ్చిక రాశి గల వ్యక్తులు మహాశివుని యొక్క అనుగ్రహంతో అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. గురువారం రోజు సాయిబాబా ఆలయంలో శనగలను పంచిపెట్టినట్లయితే గురుగ్రహం యొక్క అనుకూలత పెరుగుతుంది. సంపద, ఆరోగ్యం విషయంలో విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు. శుక్రవారం రోజు రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లి అక్కడ ఆలయ ప్రాంగణంలో దుర్గాదేవి సప్త శ్లోకాన్ని చదివినట్లయితే వృశ్చిక రాశి వారు అనుకున్న పనులు సక్రమంగా పూర్తవుతాయి. విశేషమైనటువంటి విజయాలను పొందుతారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారి జీవితంలో రేపటి నుంచి మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకుంటే చంద్రగ్రహ స్తోత్రాలు చదువుకోవటం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి తమలపాకులను సమర్పించి శనివారం రోజు ఒక పూట భోజనం చేసి ఒక పూట ఉపవాస నియమాలు పాటించినట్లయితే శనీశ్వరుడు ఇచ్చే శుభ ఫలితాలను మీరు పొందడం జరుగుతుంది. శనివారం రోజు శని భగవానుడికి తైలాభిషేకం చేసుకోవటం వలన మంచి ఉన్నత ఫలితాలు కలుగుతాయి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం చేసినట్లయితే శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయటం వలన లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలిగి ఆర్థికంగా విశేషమైనటువంటి లాభాలను మీరు పొందుతారు. సో చూశారు కదండి, రేపటి నుంచి గ్రహస్థితుల్లో మార్పుల వలన వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం వరించబోతుంది, వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.